డీజే టిల్లు అక్క. సినిమా చూస్తే నాకు చాలా క్రేజీగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేశాను. బాగా ఎంజాయ్ చేశాను సినిమా మటుకు. ఇందులో మన టిల్లు అన్న క్యారెక్టర్ మటుకు చాలా అద్భుతం. అసలు ఆయన నటన మటుకు నేను చాలా ఫీల్ అయిపోయాను. డైలాగ్స్ కానీ కామెడీ కానీ అతను కొట్టేశారు. ఇందులో ఒక డైలాగ్ అయ్యా నేను మర్చిపోయినా. మీరంతా రాజకీయ టెక్నాలజీ స్టూడెంట్స్, మీరు అక్కడ రేటింగ్ 9.5 ఇచ్చారు అక్క. దాని డైలాగ్స్ అయితే నేను చాలా మర్చిపోయాను. అసలు ఎంజాయ్ చేసి చాలా బాగా మర్చిపోయాను. డైలాగ్ చెప్పలేను. నిజంగా చెప్తున్నా, ఈ రాజకీయాలు అందరు ఏడుంటారో నాకైతే తెలియదు, కానీ ఏడో కాలేజ్ ఉంటది, గుట్ట మీద ఉంటది. అంతా బైనాక్యులర్ పెట్టుకొని చూస్తుంటారు టిల్లు గాని లాంటి లపాలు ఏడ దొరుకుతారా. కానీ మనం అట్లా దొరకము. ఒకసారి మోసపోయిండు టిల్లు, రెండోసారి కూడా ఎట్లా మోసపోయినా అనేది చూపించారు. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నిజంగా చెప్తున్నా, మా ఇంటి దగ్గర కడుతున్నాం ఇల్లు, నెక్స్ట్ లెవెల్ ఉంది. డీజే టిల్లు అంత బాగుంది మూవీ అయితే. ఆ పాన్ అంటారు కిల్లి, ఇందులో హీరోయిన్ పేరు లిల్లీ. మొత్తం సినిమా అంతా లొల్లి నవ్వి చచ్చిపోతాము. ఒక రాధికాన్ని చూడడానికే 2 కళ్ళు సరిపోతలేవు. ఒక లిల్లీ, ఒక రాధిక, ఇద్దరు రాధికాలు ఉంటే ఎట్లా హ్యాండిల్ చేస్తాము. మూవీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, ఇచ్చి పడేసి. హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ అయితే నిజంగా అసలుకి నేను స్కూల్లో ఉన్నప్పుడు మా కెమిస్ట్రీ సార్ చెప్పే లెసన్స్ అన్ని గుర్తొచ్చాయి. నాకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ మొత్తం గుర్తొచ్చింది. అంత బాగుంది కెమిస్ట్రీ అయితే. నీకేం నచ్చింది? నచ్చిన సీన్ ఏంటి? నాకు ఎక్కువ ఏం నచ్చింది అంటే హీరోయిన్ ని చాలా బాగా చూపించినారు. లిల్లీ హీరోయిన్ క్యారెక్టర్ ఇందులో వచ్చి అనుపమ గారు చాలా అంటే చాలా సూపర్ గా చూపించినారు. హీరోయిన్ మాత్రం హీరోయిన్ చాలా బాగుంది. హీరో కూడా అసలుకి నిజంగా సిద్ధు అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఒక డైలాగ్ చెప్పాలా? అట్లా ఉంటది మన తోటి. అట్లా అంటే టిల్లు స్టైల్ అట్లా ఉంటది. టిల్లు స్టైల్ మొత్తం సినిమా చూసినాక ప్రతి ఒక్కళ్ళు టిల్లు అనే పెట్టుకోవాలి. పేరు టిల్లు మీదనే నడుస్తుంది మొత్తం అంతా. పాట పాడాలంటే పాట రాధిక 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 రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగులో మాటలిని పడిపోయానే. నిజంగా పడిపోయినా. ఎవరికి? మీకే. అంటే హీరోయిన్ కి. మీలా మీరు కూడా హీరోయిన్ లా ఉన్నారు కదా అట్లా. ఓవరాల్ రేటింగ్ వచ్చి 5 out of 5 మీకైతే. సినిమా కూడా 5 out of 5. ఎంటర్టైన్మెంట్ మాస్ అంటే మాస్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కడికి సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కడు ఫుల్ నవ్వేస్తాడు. ఎంత నవ్వుకుంటాడు అంటాడు, బాబు బతుకుతావా చచ్చిపోతావా అనేలాగుంటాయి ఆ పంచులు. తెలంగాణ వాళ్ళకి అయితే ఇంకా బాగా అర్థమవుతాయి ఆ పంచులు. అంటే సమ్ ఆంధ్ర పీపుల్ కి అయితే అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ తెలంగాణ వాళ్ళకైతే ఫుల్ ప్లెడ్జ్డ్ అర్థమవుతుంది. ఇందులో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, వల్గారిటీని బేస్ చేసుకుని ఉంటాయి, కానీ అందరికీ నచ్చుతాయి. బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఇంకోటి సాంగ్స్ వైజ్ అయితే చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేశారు. వాళ్ళు బీజిఎంస్ కానీ మ్యూజిక్ కానీ సిద్ధు యాక్టింగ్ కానీ మా హార్ట్ అనుపమ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మధ్యలో ఒక ట్విస్ట్ కూడా ఉంటది. ఆ ట్విస్ట్ మాత్రం మీరు థియేటర్ లో చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బట్ దీంట్లో మెయిన్ గా చెప్పాలంటే అంటే స్టోరీ మీద పట్టు లేకపోవడం మెయిన్. ఒక ప్రాపర్ స్టోరీని తీసుకొని చేయకపోవడం. ఎగ్జాక్ట్ గా డీజే టిల్లులో ఏదైతే స్టోరీ ఉందో అందులో కొన్ని మార్పులు చేసి స్క్వేర్ చేయడం జరిగింది. సో అది కొంచెం మైనస్ అని చెప్పాలి. ఇందులో కొన్ని బ్యాక్ డ్రాప్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. అంటే ఆల్రెడీ చూసేసిన సీన్లు. ఓన్లీ ఎంటర్టైన్ పర్పస్ కోసం సినిమాకి రండి, ఎంజాయ్ చేయండి, అంతే తప్ప నో మోర్ ఎక్స్పెక్టేషన్స్. ఇంకోటి వల్గారిటీ అని బాగా ఇచ్చేసారు, బట్ ఈ సినిమాలో అంత వల్గారిటీ ఏం లేదు. ఫ్యామిలీతో కూడా వచ్చి సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ.